సంవత్సరము 2026లో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికీ మీ వెంబడే ఉంటారు. మరియు విత్ యూ ఆల్వేస్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరు అందరికీ మా ఉద్దేశం ఏంటంటే ఎరైవ్ అలైవ్ అంటే మీరు సజీవంగా ఇంటికి వెళ్ళాలి. ఒకటే జననం ఒకటే మరణం, ఒకేసారి పుడతారు ఒకేసారి చనిపోతారు. కాబట్టి మనం ట్రాఫిక్ లో పేషెన్స్ గా ఉండాలి. అది ఎందుకురా అని అనుకోవచ్చు, మా గురించి అని అనుకోండి. మన హైదరాబాద్ సిటీ చాలా ట్రాఫిక్ పోలీసులు చాలా కష్టపడుతున్నారు అన్నది మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి. కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలంగాణ చైనా మాంజా గురించి ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి ఒక పక్క యాక్సిడెంట్లు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా అవి నమోదవ్వడం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో పోలీస్ శాఖ వారు ఇటు ఒక ఫౌండేషన్తో కలిసి మరి చేస్తున్నారు. మనతో పాటు యమధర్మరాజు కూడా ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు. సో ఏసీపీ గారితో ఫస్ట్ మొదట మాట్లాడదాం. సార్, ఎలా ఉంది అంటే ముఖ్యంగా ఈ చైనా మాంజాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా నమోదైంది. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి అయ్యింది. సో ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ముందుగా మా మల్కాజ్గిరి పోలీసు, తెలంగాణ పోలీసు తరపున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, తర్వాత అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నట్టు చైనా మాంజా వల్ల చాలామంది గాయపడుతున్నారు, చాలామందికి కూడా స్టిచెస్ కూడా పడుతున్నాయి. దాని గురించి తెలంగాణ పోలీసులు అయితేనేమి, మల్కాజ్గిరి పోలీసులు అయితేనేమి, హైదరాబాద్ పోలీసులు అయితేనేమి చాలామంది కూడా అవేర్నెస్ కలిగే విధంగా ప్రతి జంక్షన్ దగ్గర కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందరూ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఎందుకోసం అంటే వారి యొక్క ఆనందము వేరే వాళ్ళకు విషాదంగా మారద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆనందంగా కైట్స్ ఎగరేసుకోవచ్చు, కానీ చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఎవరైనా అమ్మితే కంపల్సరీ వాళ్ళ యొక్క వివరాలు ఎవరికైనా డయల్ 100కు ఫోన్ చేసి చెప్పొచ్చు. వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. కాబట్టి పోలీసులు ఒక్కరమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తేనే ఈ యొక్క యాక్సిడెంట్స్ జరగవు, ఈ మాంజాకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా జరగవు. ముఖ్యంగా మీరు కూడా సందేశం ఇస్తున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ ప్రయాణికులు? చాలామంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మా యొక్క డీజీపీ గారు నిన్న కూడా సీఎం గారు ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డీజీపీ గారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అందరూ కూడా రోడ్డు మీద వెళ్ళి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి క్షేమంగా సజీవంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. మాకు 10 రోజుల ప్రోగ్రాం కూడా ఉంది, అరైవ్ అలైవ్. అందులో భాగంగా ఈరోజు సర్వజన ఫౌండేషన్ సందర్భం వాళ్ళ యొక్క తరపున గురువారెడ్డి గారు, కిమ్స్ సైన్ అధినేత, వారి యొక్క టీమును ప్రవీణ్, అనిల్, ఈ యొక్క యమధర్మరాజు ప్రతి జంక్షన్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చనిపోతే మళ్ళీ తిరిగి రారు కాబట్టి ఒకటే జననం ఒకటే మరణం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మేము చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. సార్, చైనా మాంజాతో పట్టుబడితే ఎలాంటి కేసెస్ ఉంటాయి? అంటే అమ్మినా కొన్న కేసులు అని చెప్పేసి సజ్జనర్ గారు అన్నారు. సో ఎలా ఉండబోతున్నాయి కేసులు? ఎలా ఉంటాయి? చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలామందికి కేసులు పెడుతున్నాము. బెయిల్ దొరకని విధంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి అమ్మే వాళ్ళు జాగ్రత్త. ఎప్పుడు కూడా మేము దొంగతనంగా అమ్మితే మేము దొరకమని ఎప్పుడు అనుకోకూడదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. కాబట్టి వారి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా మేము శిక్షలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనతో పాటు యమధర్మరాజు గారు ఉన్నారు, అలాగే సర్వైవ్ ఫౌండేషన్ సర్వేజన ఫౌండేషన్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎక్కడెక్కడ ఈ డ్రైవ్ ఏర్పాటు చేశారు, అలాగే ఎలా అంటే వాళ్ళకి అవేర్నెస్ ఎలా తీసుకొస్తున్నారు? సో దాదాపు మన హైదరాబాద్లో దాదాపు 385 మేజర్ జంక్షన్ ఉన్నాయండి. ఈ 385 జంక్షన్లలో మనము ఈ యమ క్యాంపెయిన్ చేయబోతున్నాము. యమ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రతి 3 నిమిషాలకు ఒక్కరు చనిపోతున్నారు, అదేవిధంగా ఒక గంటకు 20 మంది చనిపోతున్నారు.
అంటే అర్థం ఏంటి, ఒక సంవత్సరానికి 1,80,000 మంది కేవలం రోడ్డు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. సో దీన్ని ఆపాలనే ఉద్దేశంతో సో ఇది ఒక పెద్ద యుద్ధం మన దేశంలో జరుగుతున్నది. ఎందుకంటే సో అందరూ ఈ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చాలామంది బిజీగా కనిపిస్తారు, కానీ ఎవరు ఆన్ టైంకు పోయే పరిస్థితి ఉండదు మన 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 ఇండియాలో ఎస్పెషల్లీ. సో అందరికీ యాక్సిడెంట్ కావద్దనే ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ ద్వారా మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా దీనివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే ఏదైతే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ రావాలి, కానీ ఇంకా చైనా మాంజా మార్కెట్లో నడుస్తుంది. దీనికి మీరేం చెప్తారు? చైనా మాంజా అనేది నిన్న అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అండి, అడక్మెట్ బ్రిడ్జ్ మీద వస్తూ ఉంటే ఒక 40 స్పీడ్లో ఉన్నాడు, ఇక్కడ కట్ అయిందండి చేతికి. అంటే నాకేం చెప్పాడంటే 15 సెకండ్లలో ఆయన జీవితం మొత్తం చూసా అని చెప్పాడు. సో ఇది ఇల్లీగల్ అండి. లాఫుల్గా బతకాలి మన ఇండియాలో. సో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేస్తే దీన్ని కేవలం మనుషులకే కాదండి థ్రెట్, చాలా బర్డ్స్కి కూడా చాలా థ్రెట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది చాలా దృష్టిలో పెట్టుకొని ఎవరు అమ్మకూడదు అండ్ ఎవరు కొనకూడదు. సో థ్యాంక్ యూ. అలాగే రోడ్డు పైన వెళ్ళే వారికి ఈ సంక్రాంతి టైంలో యమధర్మరాజు కాచుకొని కూర్చుంటారు అనడానికి ఇప్పుడు మనతో పాటు యమధర్మరాజు ఉన్నారు. సార్ ఇలా రండి. సార్ మీరు చెప్పండి, ఎలా సందేశం ఇస్తున్నారు? ఈ చైనా మాంజా వాడకుండా ఉండడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యమలోక సార్వభౌముండ యముండ. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి యొక్క సారథ్యంలో, అలాగే మన పోలీసు వ్యవస్థ వాళ్ళ యొక్క నిర్వహణలో మన ప్రీత ముఖ్యమంత్రి ఎలవ్ యొక్క రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. అంటే కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేయకూడదు, మద్యపానంతో మీరు వాహనం నడపరాదు, అధిక వేగం నిర్వహించాలని, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, మీ క్షేమం కొరకే ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ధన్యవాదాలు. ఎప్పటి వరకు ఈ యమధర్మరాజు వేషంలో ఎన్ని రోజులు మీరు ఈ డ్రైవ్ చేయబోతున్నారు? అంటే మా సర్వారెడ్డి గారు, మా సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి గారు ఈ సంవత్సరం పాటు ఇలాగ మనం నిర్వహించుదాం, కనీసం కొంతమందిని ప్రాణాలను కాపాడుదాము అని అన్నారు సార్, అన్నారు మేడం. దానికి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలాంటివి మళ్ళీ మీరు ఇంకా చెయ్యాలి, అందరికీ అవేర్నెస్ పొందాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇదండి ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. సో ఈ చైనా మాంజా కావచ్చు, దీని వల్ల సింథటిక్ మాంజా కావచ్చు, ఇవన్నింటి వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది అన్నదానికి మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ ఇచ్చే నిదర్శనాలను పాటిస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుందాం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్. అంటే మనం ఈ రోజు కూడా చూసాం సిరాజ్,